నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని. ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ నిర్వహించిన లోన్ మేళాకు విశేష స్పందన. లోన్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేళా నిర్వహించామన్న అధ్యక్షులు గుడిపాటి కిషోర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఉదయం 11:30 ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని సహా 5 కేంద్ర మంత్రులను కలిశారు. వారి దృష్టికి పలు ముఖ్యమైన అంశాలను తీసుకుని వెళ్లారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వారిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కేశినేని శివనాథ్ చిన్నీకి తన అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని. కొండ ప్రాంతం నుండి పడిన వర్షం నీరు నగర ప్రధాన కూడళ్లలో కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీనికి పరిష్కార మార్గాన్ని ఐటీ మరియు ఇంజనీర్ల సహకారంతో మరింత మెరుగుపరచడానికి ఎంపీతో కలిసి కృషి చేస్తామని, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా అతి త్వరలోనే చేపట్టడం జరుగుతోందని తెలిపారు. టెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఒక చిన్న ఆత్మీయ కలయిక కోసం నేను పెద్దలు గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. నిజంగా మేము ఎలక్షన్ సమయంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇవాళ విజయవాడ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో చర్చించడం జరిగింది. వారు కూడా మా ఇద్దరికీ సహకరించి బ్రహ్మాండమైన అత్యధిక మెజారిటీతో గెలిపించారు అందరూ కలిసి. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు చాలా బాధలతో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తప్పకుండా వారు ఆ విధంగా కృషి చేస్తున్నారు. వారు చేసే కృషిలో భాగంగానే మన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. వారితో నేను కూడా ప్రజలతోనే ఉంటానని తెలియజేసుకుంటూ, ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో ముందుండి ఏ సమస్యకైనా మేము వెళ్ళి దగ్గర ఉండి మంత్రుల గారి దగ్గర విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మేము ఎప్పుడో చూసాం గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభ అనేది ఆ రోజు దేశ రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉండేది. మళ్ళీ అదే విధంగా ఇవాళ రావటం ఆ దేవుని కృప. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. సార్ ఆ సమయంలో చాలా అభివృద్ధి చేశారు. అదే బాటలో నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏ సమస్యకైనా ముందుంటానని తెలియజేసుకుంటాను. పాలిటెక్నిక్ కాలేజీలో వాకర్స్ అందరూ ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశానికి నన్ను మన ఎంపీ గారిని చిన్ని గారిని కూడా ఆహ్వానించేందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున క్రీడలను ఏ విధంగా అభివృద్ధి పరచాలి, మన అమరావతి నగరం క్రీడలుగా ముందుకు వెళ్ళాలి, విజయవాడను వాకర్స్కి అనేకమైన అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో చిన్ని గారు ఈ రోజున క్రీడా సంఘాల్లో కూడా అధ్యక్షులుగా అయిన తర్వాత విజయవాడ నగరం మీద ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. అది శుభపరిణామం. వారికి క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు చిన్ని గారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఆయన ద్వారా మనం అనేకమైన కార్యక్రమాలు సాధించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఫ్లైఓవర్ మనకు ట్రాఫిక్ మహానాడు రోడ్డు దగ్గర ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది నుంచి కాపాడటానికి తక్షణమే అడిషనల్ ఫ్లైఓవర్ మన నిడమానూరు దాకా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా రోజువారీ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మన నగరాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను 45 సంవత్సరాల వ్యక్తిగా చిన్ని గారు 45 సంవత్సరాల నుంచి విజయవాడలో నివాసం ఉంటాను. నేను
ఖచ్చితంగా మన నగరాన్ని కాపాడుకుందాం అభివృద్ధి పదంలో. ఇక్కడున్న ప్రధాన సమస్య ఇందాక చెప్పారు, కొండ మీద నుంచి నీళ్లు వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలన్నీ పొంగుతున్నాయి. ఈ రెండింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిందని నేను ఎంపీ గారు కూడా మనవి చేస్తున్నాను. ఈ కొండ మీద నీళ్లు వచ్చి కొన్ని ప్రధాన కూడల్లో చాలా ఇబ్బందికరంగా ఒక 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో మెగా లోన్ మేళా నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ తెలిపారు. నగరంలోని హోటల్ వివంతలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో మెగా లోన్ మేళా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ విజయవాడ అధ్యక్షులు గుడిపాటి కిషోర్, లోన్ మేళా ప్రోగ్రాం చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల్లోనూ విషయంలో బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి లోన్ల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మెగా లోన్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. 25 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు లోన్ మేళాలో పాల్గొన్నారని, నగరవాసులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ వారు వినూత్న కార్యక్రమం చేయడం జరిగింది. అంటే జనరల్గా మనం అందరము బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తుంటాం. అలాంటిది ఈ రోజున దాదాపుగా 21 పెద్ద పెద్ద బ్యాంకులు ఇక్కడికి పిలిపించడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధమైన లోన్స్ అయినా సరే వాళ్ళతో డిస్కస్ చేసి వారికి కావాల్సిన నీడ్స్, మార్టిగేజ్ లోన్స్ అయినా సరే, ఓడీ లోన్స్ అయినా సరే, హౌసింగ్ లోన్స్ అయినా సరే, ఎడ్యుకేషన్ లోన్స్ అయినా సరే, ఏ లోన్స్ అయినా సరే కాంపిటేటివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వాళ్ళు అరేంజ్ చేసేట్టుగా, అంటే ఇద్దరికి దేర్ ఇస్ ఓన్లీ ది మీడియేటర్స్ బిట్వీన్ ది బ్యాంక్స్ అండ్ ది పబ్లిక్. అంటే ఈ యొక్క అవకాశాన్ని వాడు వాడుకోవాల్సిందిగా, అంటే దాదాపుగా 21 బ్యాంక్స్ని ఒకే చోటికి తీసుకురావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఇట్లాంటి కార్యక్రమాన్ని మిడ్ టౌన్ వాళ్ళు తీసుకురావడం, ముఖ్యంగా ప్రెసిడెంట్ కిషోరు, అట్లనే వారి యొక్క సెక్రటరీ రెడ్డి గారు, దీని చైర్మన్ సతీష్, అలానే మధుబాబు, ఇంకో త్రినాథ్ గారు, వారి యొక్క ఆఫీస్ బ్యారర్స్ అందరికి కూడా, దత్తా సుబ్బారావు గారు, అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని, పబ్లిక్ కూడా ఇట్లాంటి లోన్ మేళాన్ని వాడుకొని వారి యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో లోన్ మేళా, బిగ్గెస్ట్ లోన్ మేళాని ఒకటి ఏర్పాటు చేసాము. అలా ఇది ఏర్పాటు చేయడం ముఖ్యంగా మా చైర్మన్ గారు పెనుగొండ సతీష్ గారు, అలానే మా సెక్రటరీ సుందరెడ్డి, అలానే త్రినాథ్, మధుబాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు చీఫ్ గెస్ట్గా మన సిఏ సుబ్రాయుడు గారు ఈ లోన్ మేళాని ప్రారంభించారు. ఇది నగర ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి, ప్రజలందరూ రావాలని కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనుకుని ఇది ఉదయం 10:30 గంట నుంచి ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం అన్ని బ్యాంకర్లు ఒకే చోట రావటం అనేది చాలా పెద్ద విషయం. దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రవంతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సహా అన్ని గదుల్లో తిరిగి పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్రే, టెక్నికల్ ల్యాబ్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత పాలకులు వైద్యాన్ని గాలికొదిలేశారని, బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారని, కానీ కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేసిందని, 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు సిద్దమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని వైద్య సేవల్ని పేదలకు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈరోజు విజయవాడ మహానగరంలో శ్రవంతి హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి కొత్త బ్లాక్ని నిర్మాణం చేయటం, డాక్టర్ విజయ శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ శ్రవంతి గారు ఇక్కడ ఆర్థోకి సంబంధించి, గైనిక్కి సంబంధించి మిగతా అన్ని వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించాలని చెప్పి లక్ష్యంతో ఇక్కడ అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడే థియేటర్స్ అన్నీ కూడా చూసాం, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఐసీయూ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అత్యాధునికంగా నిర్మాణం చేశారు. ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ కానీ, స్పైనల్కి సంబంధించినటువంటి సర్జరీస్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి వారు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గతంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉండేది. పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అప్పులు పాలైపోయారు. ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టిగా కొత్త బ్లాక్ బ్రహ్మాండంగా తయారు చేశారు. ముఖ్యంగా డాక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, నేను దాదాపు గత 3 సంవత్సరాల నుంచి 20 మెడికల్ క్యాంపులు పెడితే ప్రతి క్యాంపులోనూ డాక్టర్ గారు వచ్చి ఉచితంగా హాస్పిటల్ తరఫున సిబ్బంది వచ్చి ఉచితంగా సేవ చేశారు. తప్పకుండా ధన్యవాదాలండి మీకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మేమందరం కలిసి ఏ సేవా కార్యక్రమాలు చేసినా ఈ హాస్పిటల్ ప్రముఖంగా మా అందరికీ మా సేవలో పాల్గొన్నారు. ఇట్లా ఈ హాస్పిటలే కాకుండా సేవలో పాల్గొంటారా ఇటుగా హాస్పిటల్ అభివృద్ధిగా ఇంకా మంచి బ్రాంచ్లు పెట్టాలని, స్రవంతి హాస్పిటల్ అభివృద్ధి చెంది విజయవాడ మెడికల్ హబ్గా చేసే దాంట్లో ముఖ్య భూమిక పోషించే హాస్పిటల్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా, కొంచెం ఆ పేషెంట్కి జాగ్రత్తలు ఉన్నా ఇప్పుడు కూడా మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ. ఇవాళ దాన్ని గైనిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్నీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే రూమ్స్ కానీ, ఐసీయూ కానీ లేకపోతే మెడికల్ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. దేశ విదేశాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఇక్కడ స్టాండర్డ్స్ పెరగాల, హాస్పిటల్స్ పెరగాల, మెడికల్ కాలేజీలు పెరగాల, అమరావతి నగరం ఒక విశ్వవ్యాప్త నగరంగా తీర్చిదిద్దబడాలా. ఇవాళ హైదరాబాద్ నగరంలో హాస్పిటల్స్ వల్లనే ఎక్కువగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందనేది నాకు. ఎంపీ శివనాథ్ గారికి, మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి, గద్దె రామ్మోహన్ గారికి, వెంకట్రావు గారికి చాలా ధన్యవాదాలండి. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వాళ్ళు అన్నిటి షెడ్యూల్ కొద్దిగా పోస్ట్పోన్ చేసుకొని వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇది ఆల్రెడీ మన స్రవంతి హాస్పిటల్ అనేది ఇక్కడ గత 15 yearsగా సర్వీస్ ఇస్తున్నామండి. సో నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, వైఫ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తుంటాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రీసెంట్గా ఈ బ్లాక్ ఎక్స్టెన్షన్లో వీ హ్యావ్ యాడెడ్ అదర్ స్పెషాలిటీస్ టు దిస్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి హై అండ్ సర్జరీస్ చేయడానికి కానీ, ఐసీయూ ఫెసిలిటీసు, హై అండ్ కేసెస్ ట్రీట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్తో సంసిద్ధంగా ఉన్నాము. సో వీఆర్ డూయింగ్ ఎట్ అవర్ విత్ ఏ వెరీ బెస్ట్ ప్రైజెస్లో, ఎథికల్ వాల్యూస్. విజయవాడ ఛాంబర్కు పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు 45 మంది కార్యవర్గ సభ్యుల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని చిన్ని కమిటీకి అభినందనలు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం రవికుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే 2 సంవత్సరాల్లో ఛాంబర్ను అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టాలనే సంకల్పంతో ప్రారంభించారని, ఛాంబర్ తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. క్రికెట్ అంటేనే ప్రజల్లో క్రేజ్, అటువంటి క్రేజ్ గా ఉన్న సంస్థ అధ్యక్షుడిని అయినందుకు, నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుని చేసినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ వారికి, క్లబ్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విద్యార్థుల నుంచి చాలా మంది క్రికెట్ అంటే చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా పాల్గొనే క్రీడ. ఆల్రెడీ బాగా ప్రాచుర్యంలో ఉన్న, ఇండియా మొత్తం మీద ప్రాచుర్యంలో ఉండే క్రీడ. అటువంటి క్రీడని మేము పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు లీగులు తీసుకెళ్తాం. అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లకి
పోటీ పడే తత్వం లాగా క్రీడాకారులు తయారు చేయాలి. వాటిని తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్, కోచ్లు, అంతేకాకుండా అకాడమీలు, స్టేడియంలు కావాలి. తప్పకుండా వాటి మీద మేము దృష్టి పెట్టబోతున్నాం. ప్రతి జిల్లాలోనూ మినిమం క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. ప్రతి జిల్లా క్రికెట్ గ్రౌండే కాదు, ప్రతి పాఠశాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొనే విధంగా స్కూల్ లీగ్లు తయారు చేయబోతున్నాం. వీటిలో కొంతమంది వ్యాపార సంస్థలు, ఈనాడు లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ ద్వారా స్కూల్ లీగ్స్, మిగతా వ్యాపార సంస్థలు కూడా దీంట్లోకి తీసుకొచ్చి అన్ని లీగ్స్ ఉండే విధంగా. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ ఆరోపించారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా 7,329 మంది ఎనర్జీ అసిస్టెంట్ సెక్రటరీలు నియమించబడ్డారని, ఇందులో పనిచేసే 18 కేటగిరీకి చెందిన ఉద్యోగులు వారికి కేటాయించిన సచివాలయ పరిధిలోని విధులను నిర్వహిస్తున్నారని, వారికి గత ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగిందని విమర్శించారు. అప్పటి ప్రభుత్వానికి తమ సమస్యలు తెలిపేందుకు ప్రత్యక్ష ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. సచివాలయం ఎనర్జీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టీవీ మంజునాథ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎనర్జీలు, అసిస్టెంట్లు సర్వీసులు రూపొందించడంలో అప్పటి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా విద్యుత్ యాజమాన్యం ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని, ఆ నిర్ణయం వల్ల ఎంప్లాయీస్ అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేసి 19 శాఖల నియామక ప్రక్రియ ఏ రకంగా జరిగిందో అందులో భాగంగా నియమితులైనటువంటి సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ JLM గ్రేడ్ 2ల అపరిష్కృత సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్తో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మమ్మల్ని నియామక ప్రక్రియ చేపట్టి విద్యుత్ సంస్థలో సచివాలయ ఉద్యోగులు అని చెప్పి నూతన సర్వీస్ రూల్స్ అని చెప్పి తెరపైకి తెచ్చి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము పలుమార్లు విన్నవించుకొని ఎన్నో దఫాలు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు విద్యుత్ ఉద్యోగులు చేసే అన్ని రకాల విధులు మేము నిర్వర్తిస్తున్నాము. రేయనక పగలనక ట్రాన్స్ఫార్మర్లు పైన, పోలు విరిగిపోయిన, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి పని రేయింబగలు మనతోనే చేయించే పరిస్థితి. కావున మాకు విద్యుత్ ఉద్యోగులకు వర్తింపజేసే పాత సర్వీస్ రూల్స్ను వర్తింపజేస్తూ విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ మేము 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నాం కనుక మాకు ALM ప్రమోషన్ కల్పించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మరియు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వీరి సమస్యల పరిష్కారం కోసం గత 5 సంవత్సరాలుగా నిరంతరమైనటువంటి పోరాటాలు చేసిన నేపథ్యం ఉన్నది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఉద్యమాల సందర్భంగా పాల్గొన్నటువంటి లోకేష్ గారు కానీ మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పక ప్రయత్నం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీని నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సచివాలయాలు సరే ప్రభుత్వ పాలసీ ఏదున్నప్పటికీ కూడా ఈ సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తామని ఆయన చెప్పున్నారు. అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పున్నారు. ఇంకా ప్రైవేటుగా కొన్ని విషయాల్లో వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పున్నారు. అందువల్ల వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్స్ పరిష్కారానికి హామీ ఇచ్చినటువంటి వారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక సదస్సుకి రాష్ట్రంలోని అంబేద్కర్ వారసులు, రాజ్యాంగ రక్షకులు వందలాదిగా తరలి రావాలని మాల మహానాడు అధ్యక్షులు పంతగాని రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం మాల మహానాడు అధ్యక్షుడు పంతగాని రమేష్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని ఆయన కోరారు. ఈ నెల 19న విజయవాడ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ హాజరవుతారని, రాష్ట్రంలోని మాల మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, మాల మహానాడు నాయకులు, రాజకీయ ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. వ్యతిరేక పోరాట సమితి చైర్మన్గా ఉన్నాను. ఈ నెల 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పుని పునః సమీక్షించాలని కోరుతూ ఈ నెల 19వ తారీఖున విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో భారీ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ఈవి చెన్నయ్య కేసు ద్వారా తీర్పునివ్వటం జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరలా 7 జడ్జిల ధర్మాసనం అదే తీర్పుని వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రాలకి అధికారాన్ని ఇస్తున్నామనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున రిజర్వేషన్ల పరిరక్షణ ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాల మహానాడు, దళిత వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చెన్నరాయుడికి సూచించారు. పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను చూసిన వాటిలో కూడా చెన్నయ్య ద్వారా తర్వాత ఆయన కూడా ఆదివాసీ చెన్నయ్య ద్వారా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పేపర్ను కూడా చూశాను. అయితే అతనికి నష్టపరిహారంగా కొంత అమౌంట్ అవార్డు చేసినట్టుగా కూడా అందులో ఉంది. అది తర్వాత వెనకాలేదో రఫ్ రాశారనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కీలకమైనటువంటి పత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు నష్టపరిహారం సరిగ్గా రాలేదనేటువంటి మాటతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నష్టపరిహారం అవార్డు అయింది అనేటువంటి మాట తెలియాలంటే ఇలాంటి పేపర్లు అవసరం. ఈ పేపర్లు తీసుకుని అతనికి నష్టపరిహారం రాలేదో వచ్చిందో తెలియజెప్పాలంటే మాత్రం పాత రికార్డు అనేటువంటి మనకు అవసరం. సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కున్నప్పుడు భూములు కొనుక్కున్నప్పుడు లింక్ డాక్యుమెంట్లు తీస్తాం. ఎందుకు తీస్తాం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సంక్రమించింది ఇది అనేది తెలుసుకోవడానికే కదా లింక్ డాక్యుమెంట్లు కూడా తీసేది. అలాగే ఒక సమస్యకు సంబంధించినటువంటి పూర్వపరాలు మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా భద్రపరుచుకుని ఉంచుకోవాలి. ఇదేవి సొంత ఇల్లు కాదు మన ఇష్టం పడేయడానికి చేయడానికి. ఇది ప్రభుత్వ ఆఫీసు, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన. సీఎం చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఓ ఆటో డ్రైవర్ కి ఎలక్ట్రికల్ ఆటోను అందజేశారు. గుడివాడలో ఇటీవల అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాంటీన్ ప్రారంభ సభలో బ్యాటరీ ఆటో సమకూరుస్తానంటూ ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు చంద్రబాబు హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలో రజనీకాంత్ కు 3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అధికారుల చేత సీఎం అందజేశారు. వైకాపా సభ్యత్వానికి మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏలూరులోని వైకాపా జిల్లా కార్యాలయ భవనాన్ని పడగొట్టిన ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ స్థలాన్ని 7 ఏళ్ల క్రిందట లీజుకు తీసుకున్నామన్నారు. సమయం పూర్తి కావడంతో యజమానికి అప్పగించామన్నారు. ఆగస్టు 1నే స్థలాన్ని అప్పగించినట్లు 15వ తేదీన స్వాతంత్ర వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నందున అప్పటి వరకు ఆగారన్నారు. కార్యకర్తల్లోనూ కొంత అపోహ, దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు, ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది. 15 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిస్మాండిల్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది. దయచేసి కార్యకర్తలను, నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ, సీఎం చంద్రబాబు నాయుడుతోనే అమరావతి, పోలవరం పూర్తవుతాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. 12వ డివిజన్ అయ్యప్ప నగర్ ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటించారు. డ్రైనేజీ సమస్యలు పరిశీలించారు. గద్దె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్యాంటీన్లను రద్దు చేశాక వాటి విలువ ప్రజలకు తెలిసిందంటూ గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లు నిన్న ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం, ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ పబ్లిక్ అంతా కూడా చూడటం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం, అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ గానీ దాని అవసరం గానీ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగం ఎంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. ఇవాళ అంటా ఉన్నారు, ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ 5 రూపాయలతో భోజనం చేస్తే 15 రూపాయలతో తన భోజనం అయిపోతా ఉంది. దాని తర్వాత వచ్చిన 500 వచ్చినా 600 వచ్చినా కూడా కుటుంబ అవసరాలు నేను వాడుకోగలుగుతున్నానని చెబుతా ఉన్నాడు. ఇవాళ 15 రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. ఆ 15 రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను. ఇవాళ అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం, వేడివేడి లంచ్ కానివ్వండి, వేడివేడి డిన్నర్ కానివ్వండి, అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి 75 రూపాయలు ఖర్చు. ఇవాళ ఏ హోటల్కైనా వెళ్ళండి 60 రూపాయలు మినిమం. చిన్న హోటల్ అయితే 60 రూపాయలు భోజనం, పెద్ద హోటల్ అయితే 100 రూపాయలు భోజనం. 100 రూపాయలు భోజనం, ఒక్క భోజనం అంటే ఎంత అంటే 200 రూపాయలు. 2 పూట్ల భోజనం 200 రూపాయలు, పొద్దున పూట టిఫిన్ ఒక 30, 40, 50 అంటే 250 రూపాయలు. అంటే నెలకి 450 రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ ఈ సిస్టంలో. చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి 450 రూపాయలు. ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే 200, అతను వచ్చిన సంపాదన 250 రూపాయలు భోజనానికి పోతుంది. సో ఎందుకంటే ఇవాళ ఆయన్ని ఓడిపోయాడు 2019లో. తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా చూసి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా జనాలు తెలుసుకుని నిన్నగాక మనం జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించారంటే 11 సీట్లకి పరిమితి చేశారు. ఫుడ్ మీదే మాట్లాడారు. ఈ ఫుడ్ వ్యవహారాన్ని కూడా టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, దీన్ని కూడా గవర్నమెంట్ మీద భారం పడకుండా ప్రజలందరి దగ్గర వసూలు చేసి దాన్ని దాన ధర్మాల ద్వారా అమలు పరచాలి అనే దృఢ సంకల్పం చంద్రబాబు గారిలో ఉంది. దాన్ని అమలు పరిపిస్తానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో దానాలు చేస్తానికి చాలా మంది విరివిగా వస్తున్నారు. దాన్ని కూడా మనం కట్టే పన్నుల్లో నుంచి చేయాలని పేదవారికి ఆ ఫుడ్ ను కూడా మిగతా పెద్దవారు అందరూ దాన ధర్మాలు చేసేవారు అందరితో అది సమకూర్చి దాన్ని చేస్తానికి చంద్రబాబు గారు కంక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని. ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ నిర్వహించిన లోన్ మేళాకు విశేష స్పందన. లోన్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేళా నిర్వహించామన్న అధ్యక్షులు గుడిపాటి కిషోర్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.